అండి ఇవాళ కూడా నా డైట్ వచ్చేసి తోటకూర అంటే తోటకూర తీగకూర చేసుకున్నానండి. టమోటా చింతపండు వేసి. ఇది వచ్చేసి కాకరకాయ. అంటే అందరూ కాకరకాయ చిన్న చిన్న ముక్కలు కోయడము, లేదంటే రౌండ్గా కోయడము ఇలా చేస్తున్నారు. అట్లా కాదు, కాయగా వేపినా కూడా చాలా బాగుంటుంది. శనగపప్పు పొడి పెట్టుకుంటాం మేము. ఈరోజు మీకు ఇది నేను చూపిస్తాను. చెప్పాను కదా మీకు, గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి పపాయ ఇంకా కొన్ని ఫుడ్స్ ఉంటాయండి, అవి కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతాయని. ఇలా అందులో ఈ కాకరకాయ కూడా ఒకటండి. ఇప్పుడు నేను ఇలా పీల్ అవుట్ చేసుకొని జస్ట్ ఘాటు పెట్టాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని వదిలేస్తానండి. చక్కగా దాన్ని ఎలా అంటే సాఫ్ట్గా అవుతుంది, మెత్తగా అవుతుంది అనమాట. ఎక్కువసేపు ఫ్రై అవ్వదు, ఆ పచ్చిదనం ఉంటుంది అండ్ చేదు ఎక్కువ ఉండదు. కాకరకాయ ఫ్రై చూపిస్తాను కదండి. కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆల్రెడీ సాల్ట్లో దీన్ని బాగా సోక్ చేసి ఉంచానండి. హాఫ్ అన్ అవర్ అవుతుంది. చూసారా, సాఫ్ట్ అయిపోయి. ఇలా నేను గింజలతోనే ఫ్రై చేసుకుంటాను అండి. మా బాబుకు బాగా ఇష్టం గింజలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ మరిగాక 1 by 1 వేసేసుకోవాలి. ఇవి వేసుకునేంత వరకు ఫ్లేమ్ హైలో ఉంచుకోవచ్చు. వేసుకున్నాక మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోండి. నా వంటలన్నీ ఈజీ ప్రాసెస్ అండి, బట్ టేస్ట్ ఉంటాయి. సిమ్లో పెట్టేసుకొని దీని మీద ఇప్పుడు ఏదైనా మూత పెట్టేసుకోండి. సిమ్లో అవుతూ ఉంటాయి. ఇలా 2 minutes ఒకసారి తీసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కాకరకాయని కాయగా వేపడం కదండి. ఒకవైపు మాడిపోయి ఇంకొక వైపు పచ్చిగా ఉండకుండా ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కంప్లీట్గా తిప్పేసాను. మళ్ళీ మూత పెట్టేస్తాను. ఇంతేనండి, ఆయిల్లో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకొని కారం వేసుకోవడం. ఇలాగా మగ్గిపోయిన తర్వాత, మగ్గడం ఇన్ ద సెన్స్ మాడిపోవడం కదండి. ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలి. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత శనగపప్పు కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి ఈ పొడులన్నీ నేను చూపిస్తానండి మీకు, ఒక వీడియోలో సపరేట్గా చేస్తాను. శనగపప్పు కారం ఎలాగా, పల్లి కారం ఎలాగా, వెల్లుల్లి కారం ఎలా చేసుకుంటాను అని. ఇది కొంతమంది ఏంటి అంటే కాయ లోపల పెట్టుకుంటారు యాక్చువల్గా ఇలాగా, బట్ నేను కాయ లోపల పెట్టను, పైన చల్లేసుకుంటాను. ఈజీగా మాడిపోద్దండి. బెటర్ మీరు ఒకవేళ మందంగా ఉన్న కడాయి కానీ తీసుకుంటే ఆఫ్ చేసేసుకొని వేసుకోండి. ఆయిల్ ఉన్నా అబ్జర్వ్ చేసేస్తుంది ఈ కారం అనేది, ఇంకా పడుతుంది. ఇది అన్నంలో ఫస్ట్ అన్నం వేరే కర్రీ వేసుకునే ముందు ఈ కారం అనేది, ఫ్రై అయిన కారము తిన్నా కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇలాగా వీటికి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఫైనల్గా యమ్మీగా ఉండే కాకరకాయ శనగపప్పు కారం.